హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఈరోజు వీడియోలో మన బాబాగారు మనందరి కోసం అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, అలసిపోయినటువంటి నీ హృదయానికి ఈ శుభవార్త నీకు బాగా పనిచేస్తుంది. మరి ఆ శుభవార్త ఏమిటో తెలుసుకో తల్లి అని మన బాబాగారు అంటున్నారండి. బాబాగారు సందేశంలోని పరమార్థం ఏంటో బాబాగారి మాటల్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, అలసిపోయినటువంటి నీ హృదయానికి ఈ శుభవార్త చాలా బాగా పనిచేస్తుందమ్మా. ఒక్కసారి ఈ శుభవార్తను వింటే చాలు, నీ మనసు తేలిక పడుతుంది, ఆనందంతో నీ మనసు పులకరిస్తుంది. మరి నీ బాబా చెప్పేటువంటి ఆ శుభవార్త ఏమిటో నా మీద గౌరవం ఉంచి తప్పకుండా విను తల్లి. నీ సాయి తండ్రికి నీ చెట్టి మనసుకు అయినటువంటి గాయం గురించి తెలియదనుకుంటున్నావా తల్లి? సకలం తెలిసినటువంటి నీ బాబాకి నీ మనసు గురించి తెలియదా తల్లి? అలాగే నీ మనసు ఎంత వేదనకు గురి అయిందో, నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను చూడటం లేదు అనుకుంటున్నావా? నువ్వు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంతగానో సతమతమైపోతున్నావో, ఎంత తల్లడిల్లిపోతున్నావో నేను చూస్తూనే ఉంటున్నానమ్మా. ఎవరైతే నీ మనసును అర్థం చేసుకోలేకపోతున్నారో, అలాగే బంగారం లాంటి నీ మనస్తత్వం గురించి ఎవరైతే ప్రతిరోజు ఎత్తి పొడుస్తూ నిన్ను అగౌరవపరుస్తున్నారో వారి గురించి కూడా నాకు తెలుసు తల్లి. చూడు తల్లి, నిన్ను ఇలా చూడలేక నా గుండె తరుక్కుపోతుంది. ప్రతిరోజు నీ సాయిని ప్రార్థించే చేతులు, నీ సాయికి బోలెడు కబుర్లు చెప్తూ గలగల మాట్లాడే నీ పలుకులు, నీ ఆనందం, ఉత్సాహం చాలా రోజుల నుండి కరువైపోయింది తల్లి. సంతోషమైన బాధైనా అంతా నాతోనే పంచుకుంటావు కదా తల్లి. నన్ను నేస్తంగా, గురువుగా, దైవంగా భావిస్తున్నావు. మరి నేను చెప్పే మాటలు ఎందుకు వినటం లేదు? మరి ఏదైనా నీ మంచి కోసమే చెప్తాను అని నువ్వెందుకు అర్థం చేసుకోవటం లేదు తల్లి? అది కూడా నీ జీవితం పట్ల నాకు ఉన్నటువంటి బాధ్యతతో అంతా నిన్నే చూసుకుంటూ జాగ్రత్తగా నేను నడిపిస్తూ వస్తున్నాను. జీవితంలో తప్పులు ఎవరైనా చేస్తారు, అది మానవ సహజం. కానీ చేసిన తప్పును ఒప్పుకొని మన్నించమని నీ ఇష్టదైవం వద్ద మనస్ఫూర్తిగా నీ తప్పును మన్నించమని వేడుకో. ఇది చాలు తల్లి. అంతకు మించి నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇక నీ మనసును అయినటువంటి గాయం గురించి నువ్వు అదే పనిగా ఆలోచిస్తూ బాధపడాల్సిన అవసరం లేదు. నేను అడుగడుగునా కాపాడుకుంటూ వస్తున్నానని నీకు కూడా తెలుసు కదా తల్లి. కానీ అయినా ఏదో తెలియనటువంటి భయం నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది కదమ్మా. కానీ ఒకటి మాత్రం నిజం, ఎవరు నిన్ను అర్థం చేసుకోలేకపోయినా, సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వకపోయినా నువ్వు ఏమాత్రం కూడా బాధపడవలసిన అవసరం లేదు. నేను నీకు ఎప్పుడు అండగా ఉన్నాను అనే విషయం మర్చిపోను అవసరం లేదు. నీకు ఎలాంటి హాని కలగకుండా ఉండే బాధ్యత నేను తీసుకున్నాను కదా తల్లి. మరి నేను ఎందుకు అలా దిగులు పడుతున్నావు? ఒకటి మాత్రం నిజం, నువ్వు అడిగినవన్నీ నేను వెంటనే ఇవ్వలేకపోవచ్చు. అంటే కొన్ని సందర్భాలలో అవి ఇవ్వలేనటువంటి పరిస్థితి రావచ్చు. కొన్ని నీకు వచ్చినటువంటి కష్టాలను, సమస్యలను తొలగించకపోవచ్చును. అవన్నీ కూడా నువ్వు అనుభవించవలసినవే. వాటిని నువ్వు పూర్తిగా అనుభవిస్తేనే నీ కర్మల నుండి నువ్వు బయటపడగలుగుతావు. కాబట్టి ఇన్ని రోజులు నువ్వు నీ పట్ల ఆలస్యం వహించాను. కాబట్టి అడిగినవన్నీ ఇవ్వలేనప్పుడు నాపై కోపం పెంచుకోవడం తగునా తల్లి? నన్ను నిందించడం న్యాయమేనా? కొంచెం ఆలోచించేయి తల్లి. ఎందుకు బాబా ఆలస్యం చేస్తున్నాడు అని నీ మొరను నేను ఎందుకు వినను చెప్పు తల్లి. నీ వెంట రాని వాటి కోసం మీరు ఎన్ని బరువులు తీసినా కూడా వ్యర్థమే అని చెప్తున్నా సరే, మీరు మాత్రం మీ మనసును అచంచలమైనటువంటి విపరీతమైన ధోరణితో ఎక్కువగా ఆలోచన విధానాన్ని పెంచుకుంటూ ఒక కష్టాన్ని కానీ, ఒక కోరికను కానీ అదే పనిగా తలుచుకుంటూ దాని జాసలోనే ఎక్కువ గడుపుతున్నావు తల్లి. అది ఎండమాముల వెంట పరుగు లాంటిది. సాయి వంటి రత్నాన్ని నువ్వు పొందినా కూడా ఇంకా నీ మనసులో అనుమానం ఉంటే ఎలా చెప్పు తల్లి? అలాంటి మాణిక్యాన్ని నువ్వు పొంది కూడా ఇంకా నువ్వు మనసులో దిగులు పడటం ఏమాత్రం అర్థం లేదు.
నాకు తగినటువంటి గుర్తింపు లేదు, నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు అని నీకు నువ్వుగా నిర్లక్ష్యం చేసుకుంటావా తల్లి? ఇది న్యాయం కాదు కదా. నీకు నువ్వుగా నాకు గుర్తింపు లేదు, నాకు మనశ్శాంతి లేదు అని నీకు నువ్వుగా మదన పడిపోవటం ఏమాత్రం అర్థవంతంగా ఉందా చెప్పు తల్లి? నిన్ను నువ్వు మంచి ఆలోచనలతో నీ మనసు సంతోషంగా ఉంచుకునేందుకు నీతో ఉన్నవారు ఎంత ఈర్ష్య చూపించినా, నీకు గౌరవం ఇవ్వకపోయినా నీ మనసుకు వచ్చినటువంటి నష్టం ఏమిటి? నీకు వచ్చిన నష్టం ఏమిటో చెప్పు తల్లి. నీ మనసుకు నువ్వు ఎంత గాయం కలిగించినా, వారి ప్రవర్తన ఉన్నప్పటికీ ప్రతి ఒక్క మార్పు ఉన్నా కూడా నువ్వేదో వారిలో మార్పు తీసుకురావాలని నువ్వెందుకు ఉబలాట పడిపోతున్నావు తల్లి? వారిలో మార్పు అనేది వారికి మాత్రమే తెలుస్తుంది. అలాగే నీలో నీకు వచ్చినటువంటి మార్పు గురించి నీకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి తల్లి, ఎదుటి వారిని మార్చే ప్రయత్నం ఎప్పటికీ చేయొద్దు. ఎందుకంటే వారి మనసుకు కానీ వారిలో వచ్చేటువంటి మార్పుకు కానీ నువ్వు కోరుకునే పనైతే నిజంగా వారు అగౌరవపరిచారు. అలాగే నేను హేళన చేస్తూ మాట్లాడరు. నిజంగా వారికి నీపై ప్రేమ, గౌరవం ఉంటే ఎప్పుడు కూడా నిన్ను నలుగురిలో అగౌరవపరచరు. ఎప్పుడు నీ పట్ల ప్రేమగా, నీ పట్ల, నీ కుటుంబం పట్ల బాధ్యతగా ఉంటారే తప్ప నలుగురిలో నిన్ను హేళనగా చూడరు. ఆ ఒక్కటి గుర్తుంచుకో తల్లి. కాబట్టి వారిలో మార్పు రావాలి అని అనుకోవటం అసంభవం. నీకు తగినటువంటి గుర్తింపును ఇస్తూ నీతో ప్రేమగా, గౌరవంగా ఉండేవారు ఈ సమాజంలో ఎందరో ఉన్నారు. వారితో పాటు అతి తొందరలోనే నీకు పరిచయాలు ఏర్పడతాయి తల్లి. అందుకని చెప్తున్నాను, వెంటరాని వాటి కోసం విపరీతంగా పరుగులు పెడుతూ ఉంటాం. అదే మన వెంట వచ్చేటువంటి బంధాల కోసం చాలా చిన్న చూపు చూస్తాం. మన తోడుగా ఉంటూ, మన నీడగా కాపాడుతూ, మనల్ని ప్రేమిస్తూ, మనపై గౌరవంగా ఉండేవారి పట్ల మాత్రం మన ప్రవర్తన చాలా విరోధంగా ఉంటుంది. ఎందుకంటే వారంటే మనకి చాలా చిన్న చూపు. మనల్ని అగౌరవపరుస్తూ మనల్ని దూరం పెడుతూ ఉంటారు. వారిపై మాత్రమే మన మనసంతా స్థిరంగా ఉంటుంది. వారి కోసం, వారి రాక కోసం ఎదురు చూస్తూ నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటూ ఇలా ప్రతిరోజు దుఃఖించవద్దు. అస్సలు అర్థం లేదు. కాబట్టి నేను నీకు మాట ఇస్తున్నాను తల్లి. నీ మనసుకు తగినటువంటి, నీకు తగినటువంటి గొప్ప బంధాలు ఏర్పడతాయి. నేను అర్థం చేసుకునే రోజులు వస్తాయి. నిన్ను, నీ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారు. కాబట్టి చెప్పాను కదా తల్లి, నువ్వు అడిగినవన్నీ ఒక్కొక్క సందర్భంలో ఇవ్వలేకపోవచ్చు అని ఊరికని అన్నాను అనుకుంటున్నావా తల్లి? ఎందుకంటే నీకు ఏది మంచిదో ఏది చెడ్డదో నాకు తెలుసు తల్లి. నువ్వు అడుగుతున్నటువంటి కోరిక అస్సలు న్యాయమైనది కాదు. ఎదుటి వారిలో నీపై ఉన్నటువంటి ప్రేమ కానీ, గౌరవం కానీ అదంతా కూడా కేవలం ఒక నాటకం మాత్రమే తల్లి. వారి నిజస్వరూపం నీకు తెలిసింది కదా తల్లి. మరలా వారిలో మార్పు రావాలి అని నువ్వు ఆరాట పడిపోవద్దు. ఒకవేళ నీకు వారిపై మార్పు కనిపించిన జీవితంలో రాబోయే రోజులలో మరలా వారి అసలు స్వరూపం తట్టుకోలేవు తల్లి. కాబట్టి ఇక్కడితో ముగింపు పలుకు. మునుపట్ల నువ్వు సంతోషంగా ఉండు, అన్నీ మర్చిపో. గతం గతః అన్నట్టుగా నీ మనసు నుండి అన్నీ చేర్పేసేయి తల్లి. ప్రతి క్షణం నీ మనసుకు నచ్చినటువంటి పనులని చేస్తూ ఉండు. అలాగే ఏదైతే బాగా నీ మనసుకు నచ్చుతుందో, నీ మనసుకి ప్రశాంతంగా ఉండేటువంటి పనులను మాత్రమే ఎంచుకో తల్లి. ఆ పనులు మాత్రమే చేస్తూ ప్రతిరోజు కూడా పనిలో నిమగ్నమై దైవనామస్మరణ చేస్తూ ఉండు. నీకు ఏమి కావాలో, ఏమి ఇవ్వాలో, నీ జీవితానికి ఏది ఇస్తే మంచి జరుగుతుందో అని నేను ముందే రాసిపెట్టి ఉంచాను తల్లి. అది సమయానికి తప్పకుండా నీకు అందిస్తానమ్మా. ఈలోపు మాత్రం నువ్వు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే నీ మనసును కష్టపెట్టుకోవద్దు. ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడవలసిన అవసరం అంతకంటే లేదు తల్లి. జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. అలాగే నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ అంతా కూడా తొలగిపోయి ముందు ముందు రోజులలో నువ్వు ఎంతో సంతోషంగా ఉండబోతున్నావు తల్లి. కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ క్షణంలో కొన్ని రోజులు మాత్రం నీ మనసును అదుపులో ఉంచుకొని, నీ మనసును కట్టడి చేసుకొని, నీ సాయి తండ్రిపై భారం వేసి జాగ్రత్తగా ఉండు. మిగతాదంతా నేను చూసుకుంటాను తల్లి అని తమ బాబాగారు
మనందరి కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు తీసుకొచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథర్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి. బాబా గారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి కొంచెం ఓపిక సహనంతో కనుక ఉన్నట్లయితే అంతా మంచే జరుగుతుంది.